ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేస్తున్న కోవాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేస్తున్న కోవాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి నగర శివార్లలోని జీనోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు బయలుదేరారు. అక్కడ కరోనా టీకా అభివృద్ది, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. ప్రధానమంత్రి అంతకుముందు అహ్మదాబాద్లోని జైడెస్ క్యాడిలా వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించారు. ఈ సాయంత్రం పూణేలో సీరం సంస్థ అభివృద్ది చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ పురోగతిని కూడా ప్రధానమంత్రి పరిశీలిస్తారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. రేపటితో ప్రచార గడువు ముగియనుండగా ప్రధాన పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి కొసమెరుపుగా ఈ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పాల్గొంటున్న ఏకైక సభ ఇదే కావడంతో దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కాగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు మొదటి నుంచి పార్టీ ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకుని సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టంగా భావిస్తున్న బీజేపీ కూడా టీఆర్ఎస్ కు ధీటుగా ప్రచారం సాగిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షణలో, రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సాయంత్రం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా రేపు హోంమంత్రి అమిత్ షా ప్రచారానికి రానున్నారు. ఇక కాంగ్రెస్ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. అటు మజ్లిస్ పార్టీ తరపున అధినేత అసదుద్దీన్ ఓవైసీ అలుపులేని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా 1వ తేదీన పోలింగును ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రేపటికల్లా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ సభతో టీఆర్ఎస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఫిర్యాదు చేసింది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉన్న ప్రజా ఆస్తులపై టీఆర్ఎస్ పార్టీ జెండాలను ప్రదర్శించడం నియమావళికి వ్యతిరేకమని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ అన్నారు. నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఎస్ఆర్ నగర్ పోలీసులు ఐపీసీ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ దారుసలాం కూల్చివేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పాత బస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ కట్టపై మాజీ ప్రధాని పివి నరసింహారావు సమాధి, ఎన్టీఆర్ ఘాటును కూల్చివేస్తామని అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురు నేతలపై సుమోటో కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి.
తెలంగాణలో నిన్న 41,991 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. నిన్న కరోనాతో 3 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,451కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 952 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,56,330కి చేరింది. కోవిడ్ రికవరీ రేటు 95.49% నమోదైంది. కరోనా వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వ వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాలని ఖమ్మానికి చెందిన సత్య ఆకాశవాణికి చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సూచనల మేరకు మందులు వాడుతూ ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. నా పేరు సత్య, మాది ఖమ్మం. నాకు కరోనా వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నాము. పిల్లలకి వ్యాపించకుండా ఉండటం కోసం అని చెప్పి ఇంట్లోనే ఉన్నాము. ప్రభుత్వ వైద్యుల సలహా మేరకు మేము ఇంట్లోనే ఉన్నాము. ఆ నియమ నిబంధనలను పాటించాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇది 71వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ www.newsonair.com ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పైన ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం తర్వాత ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమం వినవచ్చు. ఈ అనువాద ప్రసంగం సాయంత్రం 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తీవ్ర వాయుగుండంగానూ తుఫానుగాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 2వ తేదీన బురేవి తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రతో పాటు రాయలసీమపై ప్రభావం ఉంటుందని, అలాగే డిసెంబర్ 5న ఏర్పడే అల్పపీడనంతో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి అధికారులకు సూచించారు. 2021 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చే డిసెంబర్ నెల 5, 6 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలింగ్ బూతుల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో న్యూటీ గార్డెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక తెలిపారు. ప్రతి అంగన్వాడీ టీచర్కు న్యూట్రీ గార్డెన్ పెంచుకునే విధానాలపై శిక్షణ అందించేలా ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ క్రమంగా తేరుకొని ఆదాయం పెంచుకుంటోంది. కరోనా ఉధృతితో మార్చి 23 నుంచి నిలిచిపోయిన బస్ సర్వీసులను మే 19న పునఃప్రారంభించారు. ముఖ్యాంశాలు: భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేస్తున్న కోవాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.